అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే మన యొక్క కూటమి, అదేనండి ఆంధ్రప్రదేశ్ యొక్క కూటమి నేతలందరికీ కూడా నోరు బాగా పెద్దదైపోయిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ముందుగా మనం బాబు గారితో మొదలు పెడదాం. బాబు గారు చాలా ఆవేదనతో చాలా బాధపడుతున్నారు. ఆయనకి పెట్టుకోవడానికి వాచి లేదట, జోబులో పరుసు లేదంట, ఒక్క రూపాయి కూడా లేదని తమ్ముళ్ళు అని కూడా అడుగుతున్నారు. ఇకపోతే శ్రీనివాస కర్మ అనేటువంటి ఒక సెంట్రల్ మినిస్టర్ కి అతనిది నోరు లేకపోతే మలద్వారమో ఏమో గాని మనకి తెలియదు. అతని మాటలు విందాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ ఏమన్నారు, లోకేష్ పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా దూషించుకున్నారు, ఇప్పుడు ఎలాగ అన్నయ్య అని ఎత్తుకుంటున్నారు అన్ని విషయాలు కూడా మనం కులంకుశంగా చర్చిద్దాము. ముందుగా బాబు గారిని తెలుసుకుందాం. చెప్పండి బాబన్నయ్య, మీకు అసలు గడియారము లేదు, పరుచు లేదు, రూపాయి కూడా మీ జోబులు లేదని నాకు తెలిసింది. నా మనసు ఎంతో బాధపడుతుంది. చెప్పండి. బాధేస్తుంది. ఏం తమ్ముళ్ళు, నేను గడియారం పెట్టుకోవాలా, ఉంగరం పెట్టుకోవాలా, పైసలు ఎప్పుడు జోబులో పెట్టుకోవాలా, నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా తాగానో, సిగరెట్ తాగానో, అమ్మాయితో తిరిగానో, చంపేశారు. ఎక్కడన్నా విన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. బాబన్నయ్య, నువ్వు అలాగ అడిగితే నేనేం చెప్తానన్నయ్య? నువ్వు ఏ అమ్మాయితో తిరిగావో నాకు ఎలా తెలుస్తుందన్నయ్య? మీ క్లాస్మేట్స్ ఉన్నారు కదా, పెద్దిరెడ్డి గారిని అడిగితే ఆయన చెబుతారా అన్నయ్య మీరు ఏ అమ్మాయితో తిరిగారో? నాకు ఏం తెలుసు అన్నయ్య, నువ్వేమేం పనులు చేసావో నాకు ఎలా తెలుస్తుంది అన్నయ్య? బాబన్నయ్య, నీకు ఈ మధ్య కోపం ఎక్కువైపోతుంది అన్నయ్య. మచ్చలు ఇరగొట్టేస్తావంటున్నావంట కదా అన్నయ్య, ఎందుకన్నయ్య అలాగా? ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా? మక్కలు కొట్టిచ్చేస్తా. బీ కేర్ఫుల్. బాబన్నయ్య, నీకు కోపం ఎక్కువైపోతుంది అన్నయ్య. ఇప్పుడు వాళ్ళ మక్కలు నువ్వు విరగొట్టేస్తే వాళ్ళ ప్రభుత్వం వచ్చాక నీ మక్కలు విరగొట్టేస్తారంటున్నారన్నయ్య. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండన్నయ్య. ఇకపోతే సెంట్రల్ మినిస్టర్ శ్రీనివాస కర్మ అనేటువంటి వాడు వీడు అని ఎంతో చక్కగా సంబోధిస్తారు. ఈ శ్రీనివాస కర్మ ఏదో సొల్లు చెబుతున్నాడు. చెప్పండి కర్మ గారు. కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. శ్రీనివాస వర్మ గారు, మీరు నోరా లేకపోతే మలద్వారమా? మీరు మలద్వారం నుంచి వెలువడేటువంటి మలం తిన్నారా అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు సెంట్రల్ మినిస్టరా లేకపోతే మర్డర్లు చేసుకుంటా కాళ్ళు చేతులు నరికేటువంటి కసాయివా అని చెప్పి ప్రజలందరూ నిన్ను అడుగుతున్నారు. వాడెవడో వైసీపీ వాడు ఏదో మాట్లాడాడంటే వాడు వీడు కాళ్ళు తీసేస్తా, నరికేస్తా, నాలుగు కోసేస్తానంటే ప్రజలు హర్షించరు. నీ నాలుగు కూడా వాళ్ళు కోసేస్తారంటున్నారు. మరి కాబట్టి సిగ్గు లజ్జ ఉండాలా? ఇకపోతే మోడీ గారికి నీ యొక్క భాష అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ఆయనకి ఏమన్నా ఇది భగవద్గీత, ఖురాను, బైబిల్ లాగా ఏమన్నా సూక్తులు లాగా పడుతున్నాయేమో. మోడీ గారి నిర్ణయించాలి, నిన్ను అసలు బర్తరఫ్ చేయాలి మినిస్ట్రీ నుంచి అని అందరూ కూడా అంటున్నారు. పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. చాలా చక్కగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ గురించి మీ తమ్ముడు గారు కూడా ఏదో మాట్లాడతారంటే చెప్పండి లోకేష్ గారు. ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్ మోడీ రెడ్డి గారు. ఇంకో పక్కన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని అందరూ అనుకుంటాం. నేను అనుకున్నా కేంద్ర ప్రభుత్వాన్ని పవర్ఫుల్ గా నిలదీస్తారని. చాలా సంతోషం లోకేష్ గారు. అప్పుడు జగన్ మోడీ, ఇప్పుడు ఏమైంది లోకేష్ మోడీ అయ్యారా బాబు? సరే, మీకోసం పవన్ కళ్యాణ్ గారు కొన్ని సూక్తులు వినిపిస్తారంటే చెప్పండి కళ్యాణ్ గారు. లోకేష్ ఆయన గురించి చెప్పేది అందరూ తెలిసిందే కదా, మనం చెప్పాలండి. మళ్ళీ ముఖ్యమంత్రి గారు అబ్బాయి రాజు గారు తలుచుకుంటే దెబ్బలు కోదవా. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, ఖజానా వాళ్ళ చేతిలో ఉంది, తాళాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కంపడే పరిస్థితులు లేదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదన మీకు తీసుకొస్తున్నాను. ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి. లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైనది. ఇకపోతే బాబు గారికి మీకు మెడిసినట్టుంది, అందుకే బాబు గారు మిమ్మల్ని నమ్మడం లేదని కూడా నాకు అర్థమవుతుంది. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి.
ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అత్తారింటికి పోతారు తప్ప ఎక్కడికి పోలేదు. బాబన్నయ్య నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. నువ్వు ఒకసారి రాజమండ్రి అత్తారింటికి వెళ్ళొచ్చావు కదా అన్నయ్య, నాకు గుర్తుంది అన్నయ్య. దయచేసి దీన్ని మర్చిపోకండి, 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి మా చేత. తప్పకుండా 95 సీఎం గానే ఉంటా, తాట తీస్తా. నాకు ఒకటి అర్థమవుతుంది బాబన్నయ్య, తోట తీస్తా తొక్క తీస్తానంటుంటే నువ్వు పవన్ కళ్యాణ్ అన్నయ్య కలిసి కబేలా పెట్టి తొక్కలు తీస్తున్నట్టున్నారు అన్నయ్య, కళ్ళేబరాలకి. అంతే కదా అన్నయ్య? పోలీస్ అధికారి యంత్రాంగాన్ని కూడా చెప్తున్నారు, మీరు మెత్తబడిపోయారు లేదా భయపడుతున్నారు. తోలు తీస్తాం, తొక్క తీస్తాం అన్నయ్య. బాబన్నయ్యకి నీకు తొక్కలు తీయటం బాగా తెలుసు అనుకుంటానన్నయ్య. ఎన్ని జంతువులు తొక్కలు తీశారన్నయ్య? కబేలా పెట్టుకున్నారు కదా అన్నయ్య, నాకు తెలుసు అన్నయ్య. అధికారులు ప్రోటోకాల్ ఏంటి, ఇంకా 5 ఏళ్ళు పనిచేయాలో ఏం జరుగుతుందో అదే ఆలోచనలోనే ఉంటున్నారు. మీరు మారాలి, మారకపోతే సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందో తెలియజేస్తున్నారు. అవినీతిగా మారిపోయారు ఈ ఎర్రిప. నాకు ఒకటి అర్థమైతుంది వర్మ, నువ్వు కూడా పెద్ద ఎర్రిపప్పని నాకు తెలిసిపోయింది. ఎర్రిపప్ప ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి ఇవాళ ఎర్రిపాపం చెప్తున్నాడు. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. వర్మ గారు, మీరు 4 కోసేస్తానంటే వైసీపీ వాళ్ళు మీరు ఏదో కోసేసి ఉప్పు కారం పెట్టేస్తామంటున్నారు. మీరు అలా మాట్లాడకండి, బాగోదు కదా, ప్లీజ్ అలా మాట్లాడకూడదు. మనకి సంస్కారం ఉంది. వేసేసాడు, బాగా వేసాడు. వైసీపీ నాయకులకి సంస్కారం అనే దానికి అర్థం లేదు. ఈ కారుమూరికి కానీ ఉన్నటువంటి కొడాలి నానికి కానీ, ఆడవిడ పేరు నానికి కానీ, ఆడవిడ నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ అని ఉంటాడు వాడు, ఇక్కడ అంబటి రాంబాబు గారు. మనుషులు 2 రకాలు, ఆడ మగ. ఇది 3 టైపా? ఇంకోటి ఆడ ఉన్నాడు, ఆడు చదువుకున్న డాక్టర్ సీదిరి అప్పుడురాజు. ఆడంతే ఆడు పశువుల డాక్టర్, మీరు చదువుకున్నాడు. వీడి బొక్క, వీడికి తెలిస్తే కదా. పిచ్చనాలు మనల్ని రెచ్చగొడుతూ ఏదో 100 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి. కానీ మా వంక చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా వర్మ, నువ్వు జాక్పాట్ లో మంత్రి పదవి కొట్టి నోటికొచ్చింది మాట్లాడి కాళ్ళు చేతులు నరికేస్తానంటే నరికించుకో. నాకు వాళ్ళు కూడా గాజులు దొరుకుని లేరని వాళ్ళు చెబుతున్నారు. ప్రజలందరూ కూడా అదే నీకు చెబుతున్నారు. నువ్వు నోరు అదుపులో పెట్టుకోకపోతే నువ్వు ప్రజల ఆగ్రహానికి గురవ్వక తప్పదు. మరి మోడీ గారికి నీ యొక్క మాటలు వినపడుతున్నాయో లేదో, ఆయనకు చెవులు ఉన్నాయో లేదో భగవంతుడికే తెలియాలి. ఆయనకి మరి భగవద్గీత శ్లోకాల్లాగా అనిపిస్తున్నట్టుంది. ఇదండి విషయము. అందరికీ నమస్కారము. బాయ్.